హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఈ యొక్క వీడియోలో మనం అతి త్వరలో రాబోయేటటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి అయితేనేమి, అదే మాదిరిగా డిస్టిక్ కోర్టులకైతేనేమి రాబోతున్నాయి. మరి ఈ యొక్క వేకెన్సీస్ రాబోతున్నాయి కదా, ఇవి మరి మనకు పాత 13 జిల్లాల ప్రకారం రాబోతున్నాయా వేకెన్సీస్, లేకుంటే కొత్త 26 జిల్లాల ప్రకారం రాబోతున్నాయా, ఎందుకు అనేది ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఇది చూడబోయే ముందుగా మనం మన ఉత్తమ్స్ అకాడమీ నుంచి ఇంగ్లీష్ బుక్ మొత్తం 400 పేజీలతో గత ఇందులో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్స్ అయితేనేమి, గ్రామరు, వొకాబులరీ, టాపిక్ వైజ్ ఎగ్జామినేషన్స్ మరియు లాస్ట్లో గ్రాండ్ టెస్ట్లు, ఇవన్నీ కూడా ఉత్తమ్స్ అకాడమీ నుంచి లేటెస్ట్ ప్యాటర్న్లో బేస్డ్ ఆన్ న్యూ ప్యాటర్న్ సిలబస్ ప్రకారం ఏపీ హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టులకు జూనియర్ అసిస్టెంట్ అయితేనేమి, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినరు, స్టెనో, టైపిస్టు, కాపీస్టు, సబార్డినేటు, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్స్ అన్ని రకాల పోటీ పరీక్షలు ఉపయోగపడే విధంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ను తీసుకురావడం జరిగింది. మరి మనకు ఆఫర్ ఏమంటే, ఒక ఉగాది రంజాన్ సందర్భంగా ఈరోజు ఎవరైతే పర్చేజ్ చేస్తారో ఫుల్ కోర్స్ పర్చేజ్ చేసిన వారికి అందరూ కూడా ఇంగ్లీష్ బుక్ అనేది మీకు ఉచితంగా పంపించబడుతుంది, విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీకు పంపించబడుతుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకు నెంబర్ 8688080802కి అయితే మీరు కాల్ చేయండి. మరి ఇక్కడ చూస్తే మనం 13 జిల్లాల ప్రకారమా లేకుంటే 26 జిల్లాల ప్రకారమా అని చూసినట్టయితే, మరి గత 2021లో అయితేనేమి 2022లో అయితేనేమి మనకు వచ్చినటువంటిది ఏమంటే కంప్లీట్గా పాత జిల్లాల ప్రకారమే రావడం జరిగింది. మరి ఇప్పుడు 2025లో కూడా మనకు నోటిఫికేషన్ రాబోతూ ఉంది, ఇది అందరికీ తెలుసు. ఇంకా మీరు మిత్రమా ఇంకా లేట్ చేయొద్దండి, కంపల్సరీగా అయితే ఈ యొక్క ఇయర్ నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఇప్పటికే ఏపీ హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది, ఏప్రిల్ 15 నాటికి ఎన్ని వేకెన్సీ అయితే ఉన్నాయో జిల్లాలలో అన్ని రకాల పోస్టులు కూడా, అది ఎంతవరకు అంటే సెప్టెంబర్ నాటికి ఎంత వేకెన్సీ వస్తుందో అవన్నీ కూడా ఇప్పుడే ఫిల్అప్ చేయబోతున్నాం. కాబట్టి మీరు మొత్తం లిస్ట్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఎవరైతే ఈ యొక్క జిల్లా కోర్టుల్లో కానీ ఏపీ హైకోర్టులో కానీ పనిచేస్తున్నారో, ఇది స్టాఫ్ పర్మనెంట్ కాకుండా టెంపరీ బేసిస్ మీద పనిచేస్తున్నారో, సో వాళ్ళకు కూడా ఒక క్లియర్ కట్ ఇవ్వడం జరిగింది. ఏజ్ అనేది వాళ్ళకి నో బార్, ఎంత ఏజ్ ఉన్నా కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరి ఏజ్ మనకు క్వాలిఫికేషన్ కూడా డ్రైవర్కు, ప్రాసెస్ సర్వర్ డ్రైవర్కి అయితేనేమి, మరి ఏ సబార్డినేట్కి అయితేనేమి కంపల్సరీగా 7th పాస్ అయి ఉండాలి. ఇక 2 నిబంధనలు పెడుతూ ఇంకో మాట చెప్పింది, ఈ యొక్క ఏజ్ సడలింపు మరియు క్వాలిఫికేషన్ అనేది కేవలం 2025లో రాబోయేటటువంటి నోటిఫికేషన్ మాత్రమే అని చెప్పడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏమంటే, ఈ యొక్క ఇయర్లో అయితే మాత్రం నోటిఫికేషన్ ఖచ్చితంగా రాబోతూ ఉంది, నెక్స్ట్కు వీళ్ళకు వర్తించదు. అంటే డెఫినెట్గా 100% అయితే మనకు నోటిఫికేషన్ రాబోతూ ఉంది. మరి ఎప్పుడు రాబోతుందంటే నాకు తెలిసి ఖచ్చితంగా మేలో వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత మనకి ఎక్కువ టైం ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు అలర్ట్గా అయితే ఉండండి, ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి. మరి కొత్త జిల్లాలు 26 జిల్లాల ప్రకారం అయితే మనకు ఈసారి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం లేదు. ఎవరు కూడా ఎందుకు ఇవ్వరు అంటే, మనకి ఇంకా ఈ యొక్క జిల్లాల ప్రకారం ఎస్టాబ్లిష్మెంట్ ఇంకా చేయబడలేదు. అంటే ఇప్పుడు మనకు కడప జిల్లా నుంచి చూస్తే కడప జిల్లా ఉంది. తర్వాత దీనిలో కొంత భాగాన్ని అన్నమయ్య జిల్లా కలిపారు. చిత్తూరులో ఉన్నటువంటి మదనపల్లె, పీలేరు కూడా అన్నమయ్య జిల్లాలో కలిపినారు. ఈ విధంగా మనకేమైందంటే రకరకాల జిల్లాలు ఏర్పాటు చేయబడ్డాయి. మరి అనంతపురం నుంచి మనకు సత్యసాయి జిల్లా ఏర్పడింది, చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లా, ఈ విధంగా ప్రతి జిల్లా నుంచి కూడా కొంత భాగం కొత్త జిల్లాకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఆ ప్రకారం అయితే మాత్రం మనకి ఇంకా ఇక జిల్లా కోర్టులు అనేది ఇంకా మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయబడలేదు. ప్రస్తుతానికి కూడా ఇంకా ఏం జరుగుతుందంటే పాత జిల్లాల ప్రకారమే మనకు ఈ యొక్క జిల్లా కోర్టులు పనిచేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు 2025లో వచ్చేటటువంటిది కూడా మరి తెలంగాణ సార్ అంటారు, తెలంగాణలో కొత్త జిల్లాల ప్రకారం జరుగుతూ ఉన్నాయి. అంటే వాళ్ళు జిల్లాలు ఏర్పాటు చేసుకుంది ఇప్పుడు కాదు. సో వాళ్ళకి చాలా సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి వాళ్ళకైతే మాత్రం కొత్త జిల్లాల ప్రకారం రావడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం కొత్త జిల్లాల ప్రకారము మనకు వేకెన్సీస్ తీయడం లేదు. ప్లీజ్ రిమెంబర్, అన్నీ కూడా పాత జిల్లాల ప్రకారమే వేకెన్సీస్ ఇవ్వబోతున్నారు. కాబట్టి మీరు పాత జిల్లాల ప్రకారమే మీరు ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మెయిన్ ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ ఇంకా జరగలేదు, ఆ యొక్క ప్రాసెస్ కంప్లీట్గా ఇంకా చాలా టైం పడుతుంది. ఓకే, ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ అడ్డంకి కాబోతా ఉందని కొందరు డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే డిఎస్సి అనేది
ఒక ఎస్సీ వర్గీకరణ మీదనే అది ఆగిపోయిందనమాట. సో మనకు కూడా మన యొక్క జిల్లా కోర్టులు మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు కూడా ఇక ఎస్సీ వర్గీకరణ మూలంగా ఆలస్యం అవుతుందని చాలామంది డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణకు కోర్టులలో ఉన్నటువంటి జాబ్స్కు ఎటువంటి సంబంధం లింక్ అనేది ఉండదు కాబట్టి సో మీరు వర్రీ కావద్దు. ఖచ్చితంగా అయితే మాత్రం దాంతో మనకు సంబంధం లేకుండా ఈ యొక్క నోటిఫికేషన్ రాబోతూ ఉంది. మరి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతూ ఉంది అని చాలామంది డౌట్ వ్యక్తం, అసలు వస్తుందా రాదా అని కూడా అడుగుతున్నారు. సో నాకు తెలిసి మ్యాక్సిమం కేసెస్ అయితే మాత్రం మనకు మేకి రాబోతూ ఉంది. సార్ మీరు చాలాసార్లు చెప్పారులే సార్, నవంబర్ అన్నారు, డిసెంబర్ జనవరి అన్నారు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే గత ఇయర్ నవంబర్ నుంచి జరుగుతూ పోతూనే ఉంది. కానీ ఇప్పుడైతే మాత్రం క్లియర్ కట్గా మనకు 2 అప్డేట్, వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ రావడం జరిగింది. ఒకటి 15th ఏప్రిల్కు మొత్తం వేకెన్సీస్ పంపించాలి. ఇంకొకటి ఏమంటే ఈ యొక్క ఎవరైతే పనిచేస్తున్నారో కాంట్రాక్టువల్ బేసిస్ వాళ్ళందరూ కూడా ఏజ్ సడలింపు, ఈ 2 కూడా అప్డేట్స్ ఉన్నాయి. కాబట్టి మరి ఖచ్చితంగా అది కూడా ఏం చెప్పారు, 2025 నాటికి మాత్రమే ఈ యొక్క సడలింపు వర్తిస్తుందని కూడా చెప్పారు. కాబట్టి ఈ యొక్క ఇయర్ అయితే మాత్రం రావడం అయితే పక్కా, ఓకేనా. కాబట్టి రాబోతూ ఉంది. మరియు ఏజ్ క్లారిఫికేషన్ ఏమంటే తెలంగాణలో మనకి ఏముందంటే ఏజ్ 8 to 34 years ఉంది కదా, మరి మన ఏపీలో కూడా ఇంతే ఉంటుంది అనుకుంటున్నారు. సో ఇది కాదు, ఇది తెలంగాణకు మాత్రమే. కానీ ఏపీలో అయితే మాత్రం మనకు 18 నుంచి 42 ఏళ్ళ వరకు ఉంది జనరల్ కేటగిరీ వాళ్ళకు. మరి ఈడబ్ల్యూఎస్ అయితేనేమి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమి వీళ్ళందరూ కూడా 8 నుంచి 47 వరకు ఉంటుంది. కాబట్టి సో దీంట్లో ఎటువంటి డోక్ అవసరం లేదు. సో క్వాలిఫికేషన్ అనేది గత నోటిఫికేషన్స్ ఏమైతే ఉందో 2022లో అదే ఏజ్, అదే క్వాలిఫికేషన్స్, అదే సిలబస్ ఉండబోతూ ఉంది. కొత్తగా ఎటువంటివి యాడ్ చేయడం లేదు. మరి ఈసారి వేకెన్సీ కూడా భారీగానే ఉన్నట్టు సమాచారం. కాబట్టి ప్రస్తుతానికి ఈ యొక్క ఇయర్లో అయితే మాత్రం వేరే నోటిఫికేషన్ వచ్చే విధంగా కనబడడం లేదు. కాబట్టి మీరైతే మాత్రం మీకు ప్రిపరేషన్ అయితే చాలా జాగ్రత్తగా చేసుకోండి. మరి మనం మీ అందరి కోసం ఏం చూస్తామంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇవి కంప్లీట్గా ఈ యొక్క 13 జిల్లాల ప్రకారము మనకు ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు వాట్సాప్ గ్రూప్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వాట్సాప్ గ్రూపులు అన్నీ కూడా ప్రతి జిల్లా వాళ్ళకు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయన్నమాట. ఏ జిల్లా వాళ్ళు అదే జిల్లాలో జాయిన్ కండి. ఇది కూడా అది పాత జిల్లాల ప్రకారము మనం వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా ఎందుకు ఇది క్రియేట్ చేస్తామంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, యూటీ అంటే ఏ జిల్లాకు అదే జిల్లా వైజు వేకెన్సీ లిస్ట్ అయితేనేమి, వేకెన్సీ పొజిషన్ అయితేనేమి, ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితేనేమి, ఏ జిల్లాలో ఎట్లా ప్రిపరేషన్ కొనసాగించాలి, డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా మీకు ఏం చేస్తామంటే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఏపీ హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టులు బేస్ చేసుకొనే ఆంధ్రప్రదేశ్ యొక్క జిల్లాల సమాచారం అయితేనేమి, పండుగలు అయితేనేమి, జిల్లాలలో ఉన్నటువంటి దేవాలయాలు అయితేనేమి, అక్కడ జరిగేటటువంటి కల్చర్ ఇవన్నీ కూడా బేస్ చేసుకొని ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును దృష్టిలో ఉంచుకొని మనం తయారు చేస్తున్నాం. కాబట్టి మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీరందరూ కూడా మీ జిల్లాల ప్రకారము కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ లింకులు బేస్ చేసుకొని ఒక్క జిల్లాలో జాయిన్ కావండి, అన్ని జిల్లాలు మీరు జాయిన్ కావద్దు. సో అప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో కంప్లీట్గా మీకు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అదే మాదిరిగా ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవుతారో మీకు కంప్లీట్గా ఫ్రీగా వీక్లీ గ్రాండ్ టెస్ట్ పీడిఎఫ్ కూడా మీకు వాట్సాప్ ద్వారా మీకు అందిస్తాం. సో ఆల్రెడీ మన కూడా 13 గ్రూపులు ఉన్నారు. అదేంటో 5M క్లబ్ అనేసి. బట్ ఇక 5M క్లబ్ అనేది చాలా దాంట్లో గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళు, సచివాలయం వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ గ్రూపులు కాకోకుండా ఏం చేస్తున్నామంటే మనం కంప్లీట్గా ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటివే మనం ఇక్కడ తయారు చేస్తున్నాం. సో వాటి కోసం పెడుతున్నాం. కాబట్టి మీరందరూ ఏ జిల్లా వాళ్ళు అదే జిల్లాలో మీరే కింద డిస్క్రిప్షన్ లింక్లో మీరు బేస్ చేసుకొని మీరు జాయిన్ అయిపోవచ్చు. అదే మాదిరిగా ఉత్తమ్స్ అకాడమీ యాప్ నుంచి మీరు ఎవరీ వీక్ అక్కడ గతంలో జరిగిన ఎగ్జామ్ పేపర్స్ అన్ని కూడా ఫ్రీగా మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో అక్కడ ఎగ్జామ్ కూడా మీరు రాసుకోవచ్చు. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క నెంబర్కి అయితే మాత్రం మీరు కాల్ చేయండి. 8688080802 కాల్ చేయండి. అదే మాదిరిగా బుక్ కాల్సిన వాళ్ళైతే మాత్రం ఫ్రీగా బుక్ కాల్సిన వాళ్ళైతే మాత్రం మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని కోర్సును ఈరోజు మీరు పర్చేజ్ చేసుకోండి. లేదు ఓన్లీ బుక్ కావాలనుకునే వాళ్ళు ఇంకా 3 days వెయిట్ చేయండి. థర్స్డే రోజు మనకు బుక్ అనేది కడపకు రాబోతూ ఉంది. వచ్చిన తర్వాత మరి దాన్ని బట్టి మనకి ఎంత బుక్ కాస్ట్ అయింది, తర్వాత మీకు షిప్పింగ్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ బేస్ చేసుకొని మీకు కాస్ట్ ఏం జరుగుతుంది. దానివల్ల డైరెక్ట్గా ఒక పోస్ట్ ఆఫీస్ ద్వారా మీకు రిజిస్టర్ పోస్ట్లోనే మీకు బుక్ పంపించడం జరుగుతుంది. సో ఈ యొక్క అవకాశం మీరు అందరూ వినియోగించుకోండి. సో ఇది మిత్రమా, మీకు ఏ డౌట్స్ని కూడా కింద కమెంట్ తెలియజేయండి. సో దానికి సంబంధించినటువంటి వీడియోస్ అయితే మాత్రం మీకు అందిస్తూ ఉంటాం. మరి మీరు ఫస్ట్ టైం చూస్తున్నది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.